భారత వీర కుమార వీర బ్రహ్మచరిత భారత వీర కుమార వీర బ్రహ్మచరిత అప్పుడు అనుకున్నాను ఏమని విష్ణుమూర్తి భూలోక మీద అవతరించాలంటే మొదగాలు భగవత్ స్వరూపుడిగా అవతరించాలి. నన్ను పూజించే వారు ఎంతమంది, ద్వేషించే వారు ఎంతమంది, దూషించే వాళ్ళు ఎంతమంది, వాళ్ళని పరీక్షించాలనుకున్నాడు. అనుకోని అప్పుడు ఆ రాజు కాశీరాజు కళ్ళలో పోయాడు. అయ్యా ఓ బాబు నేను ఎవరు నీకు తెలుసా? చెప్తానికి వచ్చినోడు కాదు. ఆ విశ్వనాథ స్వామి వారి కళ్ళలో పోయి అన్నాడు, ఓహో నేను సాక్షాత్ విష్ణుమూర్తిని మీ ఊళ్ళో నేను అవతరిస్తున్నాను, నాకు చక్కని గుడి కట్టియండి అని చెప్పగొట్టి వెళ్ళిపోయారు. అప్పుడు ఆ రాజు పొద్దుగాలు ఇస్తారా కళ్ళ జ్ఞాపకం చేసుకొని మన ఊళ్ళో భగవత్ స్వరూపుడు నేర్చుకుంటే మన గ్రామంలో బాగుపడ్డాడు కదా అని ఆ యొక్క రైతులు పిలిపించుకున్నాడు. రాజు వేద బ్రాహ్మణులు పిలిపించుకున్నాడు. పిలిపించుకొని గుడికి ముహూర్తం